ప్రెగ్నెన్సీ అనేది చాలా ఒక తీయనైన అనుభూతి. కానీ కొందరిలో ప్రెగ్నెన్సీలో వచ్చే వాంతులు, వికారం వల్ల ఆ చేదుదనం భరించలేకుండా ఉంటుంది. హలో అండి, నేను మీ డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ఘాట్. సో కొందరికి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 నెలలే కాకుండా మొత్తం 9 నెలల వరకు కూడా వాంతులు ఎక్కువగా ఉండొచ్చు. దీనిని అసలు ప్రెగ్నెన్సీలో వచ్చే వాంతులు ఎందుకు వస్తాయి, దీంట్లో ఏం తింటే తగ్గుతుంది, ఏం తినకూడదు, ఎలాంటి మెడికేషన్స్ తీసుకోవాలి, ఒకవేళ వాంతులు కంప్లీట్గా ఉంటే పూర్తిగా 9 నెలల వరకు ఉంటే మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏముండొచ్చు అనే దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెన్సీలో హెచ్సిజి అనే ఒక హార్మోన్ అనేది పెరగడం జరుగుతుంది. సో దీనివల్ల వాంతులు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో బేసికలీ ట్విన్స్ ఉన్న వాళ్ళలో, లేదా కొందరికి ముత్యాల గర్భం అని మూలా ప్రెగ్నెన్సీ అలా వచ్చే వాళ్ళలో, కవలలు ఉన్న వాళ్ళలో వాంతులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ హెచ్సిజి అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. పొద్దున లేవగానే కొంచెం వికారంగా అనిపించడము మార్నింగ్ సిక్నెస్ అంటారు. కొందరికి ఇదే మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే రోజుకి 8 నుంచి 10 సార్ల కన్నా ఎక్కువగా వాంతులు అవుతున్నప్పుడు, అసలు ఏం తినలేకుండా ఉన్నప్పుడు, ఆ వాంతులు అవ్వడం వల్ల వాళ్ళకి వెయిట్ లాస్ అవుతున్నప్పుడు దానిని హైపరెమెసిస్ గ్రావిడారం అని కూడా అంటారు. ఈ తీవ్రత ఎంత దూరంగా వెళ్ళొచ్చు అంటే వీళ్ళు డీహైడ్రేట్ అయిపోయి కీటోయాసిడోసిస్, అంటే మనకి బాడీలో షుగర్ శాతం అనేది కంప్లీట్గా తగ్గిపోయి అసిడోటిక్ స్టేట్లోకి కూడా వెళ్ళొచ్చు. సో అంత డీహైడ్రేట్ అయ్యే పరిస్థితి కూడా కొందరికి అంత తీవ్రతగా కూడా ఉండవచ్చు. సో యూజువలీ ఒక 2 to 3 టైమ్స్ అవుతుంది, రోజు పొద్దున్నే ఎక్కువగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం పొద్దున పూట టాబ్లెట్స్ ఇవ్వడం కానీ దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ వాంతులు అనేవి రోజుకి 8 నుంచి 10 సార్లు అవుతున్నప్పుడు, దానివల్ల అసలు ఏం తినలేకపోతున్నప్పుడు, డీహైడ్రేషన్ ఫీచర్స్ ఉండడము, యూరిన్ సరిగ్గా రాకపోవడము అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి ఇంట్రావీనస్గా అంటే గ్లూకోజ్ లాంటివి ఎక్కించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్, మనకి నార్మల్గా వాంతులు అవుతున్నప్పుడు వాటర్తో పాటు ఏవైతే కణాలు ఉండాలో అవి కూడా తగ్గిపోతాయి. సో అవి తగ్గిపోతున్నప్పుడు వాటి లెవెల్స్ ఎలా ఉన్నాయి, పొటాషియం ఎలా ఉంది, ఇవి చూసుకుని దాన్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, అవన్నీ సార్ట్అవుట్ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. ఇంత ఫ్రీక్వెంట్గా వామిటింగ్ అవుతున్నప్పుడు ఏమి ప్రొలాంగ్డ్గా ఎక్సెసివ్గా మీల్స్ తీసుకోకూడదు. ఏదున్నా కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవడానికి ట్రై చేయాలి. ఒక 2 అవర్స్కి ఒకసారి ఏదైనా లైట్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎక్కువగా ఆయిలీగా స్పైసీగా ఏం తినకూడదు. మెడికేషన్స్ యాంటీఎమెటిక్స్ అని ఉంటాయి, జోఫర్ అని, ఇలాంటి టాబ్లెట్స్ ఉంటాయి. అవి కూడా మనం తినే ముందు ఒక 15 to 20 minutes ముందు అలా వేసుకొని తినడానికి ట్రై చేయాలి. దీంతో పాటు ఒకవేళ ఇవన్నీ వాడుతున్నా కూడా ఒక్కోసారి వాంతులు అనేవి 7వ నెల 8వ నెల వరకు కొనసాగే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో కొంచెం బేబీ వెయిట్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బేబీ చుట్టూరా ఉమ్మనీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో వాంతులు ఎక్కువ అవుతున్నప్పుడు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.